డబుల్ డెక్కర్ బస్సులు విశాఖలో పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. టూరిజం హబ్ గా పిలిచే సాగర్ తీరంలో డబుల్ డెక్కర్ బస్సులు చక్కెర్లు కట్టుబోతున్నాయి. ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే విశాఖను ఇప్పుడు హోహో బస్సులు పలకరించిపోతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఉండే హోహో డబుల్ డెక్కర్ బస్సులకు సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. పర్యాటక రాజధానిగా ప్రపంచ ఖ్యాతిని గడిచినటువంటి విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయబోతున్నాయి. ఏదైతే ఆంధ్ర ఊటీ అరుగ్గా పేరెన్నికైనటువంటి ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు, మరోవైపు విశాఖ ఆర్కే బీచ్ కావచ్చు, తొట్లకొండ కావచ్చు, అలాగే ఋషికొండ, భీమిలి బీచ్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను పెద్ద ఎత్తున పర్యాటకులు విడిది చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖను ఇప్పటికే టూరిస్ట్ హబ్గా పేరున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకురావడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఇవి ఆర్కే బీచ్ నుంచి ఇటు భీమిలి బీచ్ వరకు కూడా దాదాపు 25 కిలోమీటర్లు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఈ బస్సులను నడిపేందుకు ఏపీ టూరిజం సిద్ధమవుతుంది. ఇక్కడ మన విజువల్స్ చూడొచ్చు. ఏదైతే విదేశాల్లో ఓహో అనే పేరుతోటి పిలిచేటువంటి ఈ బస్సులను కొత్తగా వైజాగ్ తీసుకురావడం, ప్రస్తుతానికి 3 బస్సులు అయితే విశాఖ కేటాయించారు. ఈ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు నడిచేటువంటి ఈ బస్సుల్లో టూరిస్టులను ఈ బస్సులో తిప్పుతూ వాళ్ళు ఎంతో ఆనందోత్సాహాలతోటి సాగర తీరంలో ఎంజాయ్ చేయడానికి, మరోవైపు ఏదైతే ఇటు కైలాసగిరి కానీ, ఋషికొండ కానీ, భీమిలి బీచ్ కానీ, మరోవైపు తొట్లకొండ బౌద్ధారామాలు, ఇవన్నిటిని కూడా చూసే నేపథ్యంలో ఆర్కే బీచ్ నుంచి కూడాను ప్రజలకు ఇది అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ డబుల్ డెక్కర్ బస్సు కంప్లీట్గా ఎలక్ట్రిక్ దీంతో నడిచే నేపథ్యంలో ప్రస్తుతం మనం విశాఖపట్నం ఏదైతే సింహాచలం గోశాల వద్ద దీన్ని ఛార్జింగ్ నిమిత్తం ఇక్కడ ఉంచారు. అయితే ఈ నెల 10వ తేదీన ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో ఆవిడ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. విశాఖ నగరానికి వచ్చేటువంటి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఎలక్ట్రికల్ బస్సును ప్రారంభించే ఛాన్స్ అయితే ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆవిడకి సాదర స్వాగతం పలికేందుకు ఈ బస్సును సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో 2 బస్సులు కూడా త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఏపీ టూరిజం దీన్ని పూర్తిగా బాధ్యత వహిస్తూ ఈ బస్సును నడిపే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి బస్సును తిలకిస్తే కంప్లీట్గా ఏదైతే క్లోజ్ సర్క్యూట్లో ఉన్నటువంటి ఈ బస్సు పూర్తి ఏసీలో మొత్తం ఈ బస్సు సామర్థ్యం మనం చూసుకున్నట్టయితే 25 కిలోమీటర్ల ట్రిప్ అయితే. ఇంతకు దీన్ని ఛార్జెస్ ఏ రకంగా ఉంటాయి, వచ్చేటువంటి పర్యాటకులు ఏ రకంగా వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తారనేది ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతానికైతే ఒక బస్సు విశాఖపట్నానికి ఇప్పటికే చేరుకుంది. మనం ఒకసారిగా విజువల్స్లో చూస్తే ఎంతో ఆహ్లాదభరితంగా ఉండేటువంటి సాగర తీరంలో ఈ బస్సు ప్రయాణం పర్యాటకులకు కన్విన్స్ చేయబోతుంది. విదేశాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో న్యూజిలాండ్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇతర ప్రాంతాలు, అదేవిధంగా ఇప్పటి వరకు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే బాంబే కానీ, అలాగే ఢిల్లీ కానీ, మరోవైపు బెంగళూరు కానీ, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా డబుల్ డెక్కర్ బస్సులు వినియోగంలో ఉన్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి అద్దాలతో కూడినటువంటి బస్సును విశాఖ తీసుకురావడం పట్ల పర్యాటక ప్రేమికులు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్న పరిస్థితి. ఎప్పుడెప్పుడా ఈ బస్సు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఈ బస్సులో ప్రయాణం చేద్దామని చెప్పి చిన్నారులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ కూడాను ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల 10వ తేదీన ఏదైతే రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో కేంద్రీయ ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆవిడ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన కూడా ఉన్న కారణంగా ఈ బస్సుని ఆ రోజు లాంఛనంగా ఓపెన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి సామర్థ్యంతో ఎక్కడా కూడా మనం చూడొచ్చు, మొత్తం అంతా కూడా అద్దాలతోటి కనువిందు చేసే పరిస్థితి నెలకొంది. ఈ బస్సు మొట్టమొదటిసారిగా విశాఖలో చక్కర్లు కొడుతున్నది అంటే ఇది విశాఖతో పాటు టూరిస్టులందరికీ కూడాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్, కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్.